హాయ్ అండి, ఈరోజు బెల్లం ఆవకాయ పెట్టుకుందాం. దానికి 1 కప్ ఆవపిండి, 1 కప్ రెడ్ చిల్లీ పౌడర్, 3/4 కప్ సాల్ట్, అలాగే ఒక 10 స్పూన్స్ టర్మరిక్, అలాగే జాగరి కావాల్సినంత సరిపడినంత జాగరి ఒక 2 kgs అయినా పడుతుందండి. అలాగే మెంతులు ఇవన్నీ కలిపేసుకోవాలి. మనం చూసారు కదా, ఆవపిండిలో ఇవన్నీ మొత్తం అన్నీ వేసేసి బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. జాగరి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి. బెల్లం ఆవకాయ కూడా సూపర్ ఉంటుందండి. అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, లేదా పెరుగులోకి వాటిలోకి బాగుంటుంది. దీనికి కొంచెం పులుపు తక్కువ కాయ కూడా బాగుంటుంది. బెల్లం ఆవకాయకి కలెక్టర్ కాయలు ఉంటాయి కదా, అవి బాగుంటాయి. దీనికి ఎండావకాయకి కూడా కలెక్టర్ కాయలు చాలా బాగుంటాయి. సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా అవి. ఫస్ట్ అయితే ముక్కలు కట్ చేసి నీట్ చేసి పెట్టుకోవాలి. టెంక అది తీసేసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి ఫస్ట్. అప్పుడే ఆవకాయ పాడవకుండా ఉంటుంది. సంవత్సరం సరిపడా ఆవకాయ పెట్టేసుకుంటాం. ఇలాగా చూసారు కదా, ఇలా ఆయిల్ వేసుకోవాలి. పక్కన చూసారు కదా, ఆవకాయ అయిపోయింది. మామూలు ఆవకాయ ఆల్రెడీ బెల్లం ఉంటుందన్న. ఇప్పుడు ఇది బెల్లం ఆవకాయ. ఇది అయ్యాక వెల్లుల్లి ఆవకాయ కూడా పెట్టుకుందాం. ఎందుకంటే బెల్లం ఆవకాయ కలిపాక వెల్లుల్లి ఆవకాయ కలపాలి, లేదంటే బెల్లం ఆవకాయ అంతా వెల్లుల్లిపాయ వాసన వస్తుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కొంచెం కరిగే వరకు కలపాలి. బెల్లం బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా 3 days తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి, జాడీలోకి ఎత్తాక. కొంతమంది అయితే ఇలా వదిలేసి తర్వాత 3 days తర్వాత ఏకం కలిపి అప్పుడు జాడీలోకి తీస్తారు. ఇంకా కలపక్కర్లేదు, 3 days తర్వాత కలిపేసి పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓట్ వచ్చేస్తుంది. 3 daysకి ఫుల్ ఓట్ వస్తుంది. పుల్లకాయ అయితే ఓట్ వచ్చేస్తుంది. చూసారు కదా, కలపడం ఇప్పుడు జాడీలోకి తీసేద్దాం. బెల్లం ఆవకాయ కూడా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే వెల్లుల్లి